మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో బేకింగ్ లో మినీ డోనట్స్ అండి. నా పిల్లలు ఎగిరెగిరి పడతారు చూడండి చూసి, మిమ్మల్ని వదిలిపెట్టరు. మళ్ళీ ఎప్పుడు చేస్తావమ్మా అని అడుగుతారు. చూడండి అంత బాగా వస్తాయి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 250 grams మైదా, 30 ml వాటరు, 1 teaspoon ఈస్ట్, 1 teaspoon షుగరు, 1.5 teaspoon బటరు, పించ్ ఆఫ్ సాల్ట్ అండి. మనం మరి రెడీ చేసుకున్నాము, ఫ్లోర్ కలిపి రెడీ చేసుకున్నామండి. లూక్ వామ్ వాటర్ లో ఈస్ట్ కలపాలండి. ఈస్ట్ అండ్ షుగర్ అండి, షుగర్ కూడా వేసుకోవాలి. కలిపి దీన్ని కవర్ చేసి 10 నిమిషాలు వదిలేయాలండి. మన ఈస్ట్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు మనం దౌని రెడీ చేసుకున్నాము. ఇదిగోండి, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి, వేయాలండి. మనం కొద్దిగా వేసుకుంటా కలపాలండి. నీడ్ చేయాలమ్మా పిండి, కనీసం 10 నిమిషాలన్నా నీడ్ చేయాలమ్మా. ఈ బౌల్ ని గ్రీస్ చేసుకుని ఈ బౌల్లో పెట్టాలి. ఒక 1 hour 40 minutes మినిమం వదిలేయాలమ్మా. ఇది పిండి డబుల్ అవుతుంది ఈ దవ్వు. అప్పుడు డబుల్ అయితే మనకంతా అయినట్టే, ప్రూఫ్ అయినట్టే గుర్తు. దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఇదిగోండి, మన డోనట్స్ దవ్ ప్రూఫ్ అయింది, డబుల్ అయింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ నీట్ చేసుకోవాలండి. ముందు చపాతీయల్లే చేసుకోవాలండి. ½ ఇంచ్ థిక్నెస్ తో పెట్టుకోండి. మినీ డోనట్స్ చేస్తున్నాను, అందుకని చిన్న కట్ట తీసుకున్నాను. దీనికి ఓవెనే ఉండక్కర్లేదండి. ఈ డోనట్స్ చేసినప్పుడు మనం ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది ఇలా నాజిల్స్ ఉంటాయి కదండి, ఏదన్నా చిన్నది ఇలా మీ దగ్గర క్యాప్ ఉన్నా అలా కట్ చేస్తాం. నేను కేక్ నాజిల్స్ ఉన్నాయి నా దగ్గర, దాంతో చేస్తాను. లో చూపిస్తున్నానండి, మీరు OTGలో అయినా పెట్టుకోవచ్చు. మన డోనట్స్ ఈ 1 side షుగర్ కోటింగ్ ఇవ్వాలండి. ఇట్లా రెడీ. ఇప్పుడు మీకు ఓవెన్ లో కూడా చూపిస్తున్నానండి. OTGలో 180 degrees 15 minutes.